నో వన్ ఈజ్ యూ అండ్ దట్ ఈజ్ యువర్ పవర్. నీలా ఎవరూ ఉండలేరు, అదే నీ బలం. అంటే ప్రపంచంలో నువ్వు ఒక యూనిక్ క్యారెక్టర్ రా బాబు. అలా యూనిక్గా ఉండటమే నీకు బలం, నీకు శక్తి అని దాని అర్థం అనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, పొద్దు పొద్దున్నే ఈ మోటివేషనల్ కోట్స్ మాకు ఎందుకు చెప్తున్నామని. యాక్చువల్గా ఇది చెప్పింది నేను కాదు, నిన్న సాయంత్రం అనుకుంటా మన AA22 డైరెక్టర్ అయిన అట్లీ గారు అయితే ఈ క్యాప్షన్ అయితే పెట్టి వెనకాల సగం నేలల్లో సగం బయట ఉన్న సింహం బొమ్మ ఒకటైతే పెట్టి ఆయన అయితే పోస్ట్ అయితే చేశాడు. యాక్చువల్గా ఆ పోస్టర్ ఆయన రిలీజ్ చేసిన కోట్ పోస్టర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. కానీ అది సినిమా టీం వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్ అయితే కాదు. మనకు అది చాలా వాల్పేపర్ యాప్స్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఈ కోట్ అయితే ఉండి ఆ వాల్పేపర్ అయితే దొరికేద్ది. అయితే దాంట్లో ఉన్న క్యాప్షన్ ఏదైతే ఉందో అదేంటి, నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి, నీలాగే ప్రపంచంలో ఎవ్వరు లేరు, అదే నీ బలం, అదే నీ శక్తి అనే మీనింగ్ వచ్చే విధంగా ఆ కోట్ అయితే ఉంది. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా మన వాళ్ళు చూసుకోండి మామూలు ఎడిట్స్ చేయలేదన్నమాట. ఆ సింహం ఉన్న ప్లేస్లో అల్లు అర్జున్ గారి ఫేస్ని అయితే పెట్టి ఆ క్యాప్షన్ అయితే పెట్టి తెగ పోస్టులు చేస్తున్నారు, తెగ వైరల్ అయితే చేస్తున్నారు. కానీ యాక్చువల్గా లేటెస్ట్గా వినపడుతున్న న్యూస్ ప్రకారం ఈ AA22 సినిమాలో మన అల్లు అర్జున్ గారు ఆయన కెరియర్లో ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే చేస్తున్నారంట. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ గారే, విలన్ కూడా అల్లు అర్జున్ గారే అనమాట. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఈవిల్ అల్లు అర్జున్, ఇంకొక గుడ్ అల్లు అర్జున్ అనమాట. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా గట్టిగా అయితే పేలబోతున్నాయి అనే న్యూస్ అయితే తెగ వైరల్గా అయితే మారింది. అయితే దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకునే ముందు గతంలో నుంచే ఈ న్యూస్ అయితే తెగ స్ప్రెడ్ అవుతుంది. అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అయితే పక్కా చేస్తారు, ఇంకా ఛాన్స్ ఉంటే 3 రోల్స్ కూడా ఆయన అయితే చేస్తారు, ట్రిపుల్ రోల్ చేస్తారు, క్వాడ్రబుల్ రోల్స్ కూడా ఆయన అయితే చేస్తారు. ఈ రకమైన న్యూస్ అయితే గతంలో అయితే స్ప్రెడ్ అయింది. అయితే వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే April 8 అంటే అల్లు అర్జున్ గారు బర్త్డే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఆ April 8ని AA22 సినిమా నుండి ఫస్ట్ లుక్ కమ్ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది. నిజంగా అసలు ఈ స్టోరీ ఎలా ఉంటుంది, ఆ ప్లాట్ పాయింట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరో ప్రిడిక్ట్ చేయని విధంగా అయితే ఇప్పటి వరకు ఊహాగానాలు అయితే ఉన్నాయి. అంటే ప్యారలల్ యూనివర్స్ అంటారు, ఇంకా టైం ట్రావెల్ అంటారు. ఈ రకంగా రకరకాలుగా అయితే రకరకాలైన ఊహాగానాలు అయితే ఈ సినిమా పైన అయితే వచ్చాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది, ఎంత గ్రాండియర్గా ఉండబోతుంది, ఇలా అన్నిటికీ సమాధానం ఇస్తూ April 8న ఒక అదిరిపోయే మెరిసిపోయే ట్రెండింగ్ అయ్యే గ్లిమ్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. సరే మరి ఇంక లాస్ట్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.